దాసులం అంటే ఏంటి? యేసు ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇంకా ఏ అలవాట్లకి మనం దాసులమైపోకూడదు. ఏ పనికిమాలిన కార్యక్రమాలకి మన దాసులము కాకూడదు. ఏ స్వభావాలకి, ఏ బలహీనతలకి మనం దాసోహం అయిపోకూడదు. కుమారత్వం సంపాదించుకోవాలి. ఆయనకి మనం వారసులం. మనం ఇప్పుడు రాజుల పిల్లలు ఎలా ఉంటారండి? రోడ్లెమ్మడి తిరుగుకుంటూ లోకం వేసే వేషాలు వెయ్యరు. అదే కదా ఎఫెసీ పత్రికలో ఉంది. చీకట్లో, పూర్వం మన చీకట్లో ఉన్నాం, ఇప్పుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి నడిపించిన వారి గుణాతిశయములను ప్రచురము చేయుచు రాజులైన యాజక సమూహంగా దేవుడు మనల్ని మార్చాడు. ఆమేన్. అంటే రాజకుమారత్వంలోకి రావాలి సంఘం. రాజకుమారత్వంలోకి రావాలి నువ్వు.